సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఈడీ షాక్ ఇచ్చింది. ఈ నెల 27న విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చింది. సురానా సాయి సూర్య డెవలపర్స్ కేసులో నోటీసులు జారీ చేసింది. సురానా గ్రూప్ సాయి సూర్య డెవలపర్స్ ప్రాజెక్టుల ప్రమోషన్స్ కోసం మహేష్ బాబు 5.9 కోట్లు తీసుకున్నట్లు ఈడీ గుర్తించింది. 3.4 కోట్ల నగదు, 2.5 కోట్ల చెక్కు తీసుకున్నట్లు గుర్తించింది. ఇక ఈ నెల 16న సురానా సాయి సూర్య డెవలపర్స్ పై ఈడీ దాడులు నిర్వహించింది. సాయి సూర్య డెవలపర్స్ లో 74.5 లక్షల నగదు స్వాధీనం చేసుకుంది. 100 కోట్ల అధికారిక లావాదేవీలు గుర్తించింది. కీలక డాక్యుమెంట్లను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ లోని సురానా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ లో ఇటీవలే ఈడీ సోదాలు జరిపింది. సికింద్రాబాద్, బోయిన్పల్లి, జూబ్లీహిల్స్ లో కంపెనీ కార్యాలయంతో పాటు సురానా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ నరేందర్ సురానా, ఎండీ దేవేందర్ సురానా ఇళ్లలో ఈడీ సోదాలు చేపట్టింది. వీరిపై మనీ లాండరింగ్ తో పాటు విదేశాలకు అక్రమంగా డబ్బు తరలించారనే ఆరోపణలు ఉన్నాయి. సాయి సూర్య డెవలపర్స్ కంపెనీలోనూ సోదాలు చేసింది. సురానాకు అనుబంధంగా పనిచేస్తున్న సాయి సూర్య డెవలపర్స్ కంపెనీ చైర్మన్, ఎండీ ఇళ్లలో సోదాలు నిర్వహించింది. సురానా గ్రూప్ 3 ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి 3,986 కోట్లు రుణం తీసుకొని ఎగ్గొట్టింది. దీనిపై బెంగళూరు సిబిఐ 3 కేసులు నమోదు చేసింది. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను వ్యక్తిగత ఖాతాలకు మళ్లించారు. సురానా గ్రూప్ బంధువులు, ఉద్యోగులను డమ్మీ డైరెక్టర్లుగా నియమించి బ్యాంకులను మోసం చేసినట్లు అభియోగాలున్నాయి. సురానా గ్రూప్ కామన్ ఐలాండ్తో పాటు బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్లలో డమ్మీ డైరెక్టర్లను నియమించారు. ఆయా కంపెనీల్లోకి బ్యాంకు రుణాలను మళ్లించారు. సింగపూర్లో 4 కంపెనీలు స్థాపించి వస్తువుల ఎగుమతి చేయడం ద్వారా భారత్లో డబ్బు అందుకున్నారు. దారి మళ్లించిన నిధులలో కొంత భాగాన్ని వివిధ బినామీ కంపెనీల పేర్లలో చరాస్తులు, స్థిరాస్తులను కొనుగోలు చేయడానికి ఉపయోగించినట్లు నిర్ధారించారు. ఇక తాజాగా మహేష్ బాబుకు నోటీసులు ఇవ్వడం సంచలనం రేపింది. ఆయన నగదు లావాదేవీలపై ఈడీ దృష్టి సారించింది. ఇది మనీ లాండరింగ్ కు సంబంధించిన అంశమా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మహేష్ బాబు రియాక్షన్ పై ఉత్కంఠ నెలకొంది. సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఈడీ షాక్ ఇచ్చింది. ఈ నెల 27న విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చింది. సురానా సాయి సూర్య డెవలపర్స్ కేసులో నోటీసులు జారీ చేసింది. సురానా గ్రూప్ సాయి సూర్య డెవలపర్స్ ప్రాజెక్టుల ప్రమోషన్స్ కోసం మహేష్ బాబు 5.9 కోట్లు తీసుకున్నట్లు ఈడీ గుర్తించింది. 3.4 కోట్ల నగదు, 2.5 కోట్ల చెక్కు తీసుకున్నట్లు గుర్తించింది. ఇక ఈ నెల 16న సురానా సాయి సూర్య డెవలపర్స్ పై ఈడీ దాడులు నిర్వహించింది. సాయి సూర్య డెవలపర్స్ లో 74.5 లక్షల నగదు స్వాధీనం చేసుకుంది. 100 కోట్ల అనధికారిక లావాదేవీలు గుర్తించింది. కీలక డాక్యుమెంట్లను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ లోని సురానా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ లో ఇటీవల ఈడీ సోదాలు జరిపింది. సికింద్రాబాద్, బోయిన్పల్లి, జూబ్లీహిల్స్ లో కంపెనీ కార్యాలయంతో పాటు సురానా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ నరేందర్ సురానా, ఎండీ దేవేందర్ సురానా ఇళ్లలో ఈడీ సోదాలు చేపట్టింది. వీరిపై మనీ లాండరింగ్ తో పాటు విదేశాలకు అక్రమంగా డబ్బు తరలించారనే ఆరోపణలు ఉన్నాయి. సాయి సూర్య డెవలపర్స్ కంపెనీలోనూ సోదాలు చేసింది. సురానాకు అనుబంధంగా పనిచేస్తున్న సాయి సూర్య డెవలపర్స్ కంపెనీ చైర్మన్, ఎండీ ఇళ్లలో సోదాలు నిర్వహించింది.
సురానా గ్రూప్ 3 ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి 3,986 కోట్లు రుణం తీసుకుని ఎగ్గొట్టింది. దీనిపై బెంగళూరు సిబిఐ 3 కేసులు నమోదు చేసింది. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను వ్యక్తిగత ఖాతాలకు మళ్లించారు. సురానా గ్రూప్ బంధువులు ఉద్యోగులను డమ్మీ డైరెక్టర్లుగా నియమించి బ్యాంకులను మోసం చేసినట్లు అభియోగాలున్నాయి. సురానా గ్రూప్ కేమన్ ఐలాండ్తో పాటు బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్లలో డమ్మీ డైరెక్టర్లను నియమించారు. ఆయా కంపెనీల్లోకి బ్యాంకు రుణాలను మళ్లించారు. సింగపూర్లో 4 కంపెనీలు స్థాపించి వస్తువుల ఎగుమతి చేయడం ద్వారా భారత్లో డబ్బు అందుకున్నారు. దారి మళ్లించిన నిధులలో కొంత భాగాన్ని వివిధ బినామీ కంపెనీల షేర్లలో చరాస్తులు, స్థిరాస్తులను కొనుగోలు చేయడానికి ఉపయోగించినట్లు నిర్ధారించారు. ఇక తాజాగా మహేష్ బాబుకు నోటీసులు ఇవ్వడం సంచలనం రేపింది. ఆయన నగదు లావాదేవీలపై ఈడీ దృష్టి సారించింది. ఇది మనీ లాండరింగ్ కు సంబంధించిన అంశమా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మహేష్ బాబు రియాక్షన్ పై ఉత్కంఠ నెలకొంది. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.